కనిపెంచిన అమ్మ చనిపోయింది. అమ్మే సాకాల్సిన సవతి తల్లి అమ్మేసింది. కొనుక్కున్న బాధితుల వ్యాపారులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో కట్టిపడేశారు. ఎట్టకేలకు విడిపించుకున్న ఇద్దరు చిన్నారులు భీమవరం రైల్వే స్టేషన్లో రైలెక్కిశారు. చిన్నారుల తీరుపై అనుమానం కలిగిన ప్రయాణికులు ఆరా తీశారు. విషయం తెలుసుకుని చీరాల రైల్వే పోలీసులకు అప్పగించారు. నెల్లూరు జిల్లా కావలి రైల్వే ఓవర్బ్రిడ్జ్ సమీపంలో నివాసం ఉండే అన్నా చెల్లెళ్ళు అశోక్ వెంకటరమణ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైలెక్కారు. అయితే ఇద్దరి గుర్తించిన ప్రయాణికుడు కిరణ్ కుమార్ వారిని ఆరా తీశాడు. తమను సవతి తల్లి భీమవరంలోని బాతులు అమ్మేవారికి అమ్మేసిందని, అక్కడి నుంచి అతి కష్టం మీద పారిపోయి వస్తున్నామని చెప్పడంతో కంగారుపడ్డ కిరణ్ కుమార్ చీరాల రైల్వే పోలీసులకు అప్పగించారు. చిన్నారులను ఐసీడీఎస్ అధికారులకు అప్పగించిన రైల్వే పోలీసులు సవతి తల్లి ఘనకార్యంపై విచారణ చేపట్టారు. ఇద్దరికి మెట్ల కాడ కూర్చొని ఉన్నారు. లోనకి రాలే, ఏ ఊరు వెళ్ళాలి, ఇద్దరే ఉన్నారు ఏమని అడిగితే కావాలి వెళ్ళాలన్నారు. సరే విజయవాడలో ట్రైన్ నేను దిగాను, వాళ్ళు మాత్రం ఆడే ఉన్నారు. ఆ ట్రైన్ ఏమో మళ్ళీ వేరేది కదులుతుంది. ఇంకా అలా కాదు, కావాలి వెళ్ళాలన్నారు కదా అని చెప్పి వాళ్ళిద్దరిని తీసుకొని నేను పెట్టుకుంటా ప్యాసింజర్ ఎక్కాను. ఎక్కినప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళు మా అమ్మ నాన్న వాళ్ళ అమ్మ చనిపోయిందని చెప్పారు. వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ నాన్న ఇంకో మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళేమో ఇతని కాళ్ళు కట్టేసి పిల్లడియి ఈ భీమవరం వాళ్ళకి డబ్బులు తీసుకొని ఇచ్చారు. అక్కడ నుండి మా చెల్లెలు నేను పారిపోయి వచ్చి ఎక్కామని చెప్పాను. ఇంకా అందువల్ల మళ్ళీ వాళ్ళు కావాలి, ఒకవేళ వదిలేసినా వాళ్ళు కావాలి వెళ్తారో తెలియదు. తర్వాత ఏదైతే ఇంకా చీరాల స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అంటే వాళ్ళ అమ్మాయి అంటే మదర్ చనిపోయిందంట. ఫస్ట్ మదరు, సెకండ్ మదరు పిల్లలిద్దరికి కాళ్ళు కట్టేసి బాత్రూంలో ట్రైనింగ్ కట్టేసి వదిలేశారు. ట్రైన్లో తీసుకెళ్ళారు.